ఏలూరు జిల్లా చింతలపూడి గాయత్రి గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ బండల కొరకు ప్రజలు నిత్యం ఎండలో ఇబ్బందులకు గురవుతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రోజుల తరబడి గ్యాస్ బండల కోసం పొద్దున్నే ఇక్కడికి వచ్చి లైన్లో నుంచున్న గ్యాస్ బండ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నామని అధికారులు స్పందించాలన్నారు. లారీలో వచ్చే గ్యాస్ బండలు ఇక్కడ ఉన్న వారికి ఇవ్వకుండా వేరే మార్గాల్లో గ్యాస్ బండ్లను తరలించిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ సక్రమంగా మాకు గ్యాస్ బండలు అందే విధంగా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కస్టమర్స్ కి ముందు వీళ్ళు కొట్టట్లేదండి గ్యాస్ లోపల డెలివరీ వ్యాన్లకు వాళ్ళకి 2+4 వాటికి కొడుతున్నారండి. గ్యాస్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ముందు కస్టమర్స్ ఇక్కడి నుంచి లైన్ నుంచి కంపెనీ కాడి నుంచి 200 మంది 300 మంది ఉన్నారండి. వాళ్ళకి స్పీడప్ చేయలేదు. లోపల కొట్ట సిస్టమ్ కూడా స్పీడ్ కొట్టట్లేదండి. జనాలు చాలా ఇబ్బంది పెడుతున్నారండి గ్యాస్ కంపెనీ దగ్గర. ముందు కస్టమర్స్ ముందు కదండి, కస్టమర్స్ ముందు లేకుండా లోపల బిల్లు కొడుతున్నారండి. వ్యాన్లకి వాటికి నుంచో పెడుతున్నారు. పొద్దు నుంచి 6 కాడి నుంచో పెడితే 300 మంది లైన్ లో ఉన్నామండి. అసలు ఇంతవరకు లైన్ కదలట్లా. సిస్టమ్ ఏమో కరెక్ట్ కొట్టట్లా. వాళ్ళు లోపల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్ళు భయపడి టిఫిన్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాటర్ మంచిది పెట్టారు అంతే. దీన్ని జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. రావటం బండ్లు రాలేదు అంటున్నారు. వేరే వాళ్ళు వచ్చేపాటికి మామూలుగా ఆటోలు వాళ్ళకి వేస్తున్నారు కానీ మాకు ఇవ్వట్లా. మేము పొద్దున 6కి వచ్చాం. 6 కాడ నుంచి ఇక్కడే కూర్చున్నా కానీ బండ్లు ఇవ్వట్లేదు. ఇబ్బంది ఏముంది? గ్యాస్ బండ 9 రోజులు ఇయ్యాటకే పోయిన బుధవారం రోజున ఇచ్చా. బుధవారం కానించి ఇయ్యాట వరకే పొద్దున కూడా ఫోన్ చేస్తే బండ్లు రాలేదు అన్నారు. మీకు దాకా ఆయన ఫోన్ చేసి బండ్లు ఇస్తున్నారంటే వచ్చా. వీళ్ళు లైన్లో నిచ్చామన్నారు. కస్టమర్స్ కి ముందు వీళ్ళు కొట్టట్లేదండి.